ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్‌ని బాస్మతి రైస్‌తో కాకుండా నార్మల్ రైస్‌తో ఒకసారైతే ట్రై చేయండి. సేమ్ ఇది రెస్టారెంట్ స్టైల్‌లోనే చేశాను. ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేయొచ్చు. లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌నైతే యాడ్ చేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్‌ని అలాగే క్యారెట్ పీసెస్‌ని వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్‌ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే మనకు వెజిటబుల్స్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ తో కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. రైస్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా పెప్పర్ పౌడర్ ని, కొంచెం షుగర్ ని కూడా యాడ్ చేసుకోండి. లో రుచికి సరిపడా సాల్ట్ ని అయితే యాడ్ చేసుకొని కొంచెం వెనిగర్ ని కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ ని అయితే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. సో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే మన టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొంటే ఛానల్ ని ఫాలో అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.